కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లుగా నియంతృత్వ పాలన చేస్తుందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా చెంచల్ చెరువుపల్లిలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. ఇప్పుడున్న టైంలో ఊరికేనే శ్రమపడ సుఖంగా ఇంటికి వదిలే మంచి ఏదో రెస్ట్ తీసుకోవాలని ఇంటి పనులు ఉంటాయి. కానీ ఇంట్లో కూడా మీరు చదువుకునే టైం డిస్టర్బ్ కాకుండా చదువు అనేది కష్టపడితే ఇలా అందరూ కూడా పెద్ద పెద్దోళ్ళు ఉన్న దేశంలో ఉన్న రాష్ట్రాల్లో అంతా ప్రభుత్వ పాఠశాలనే లేరు. ఇప్పుడు కొంత షోగా ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, మహాత్మా గాంధీ గారి చరిత్ర, స్వతంత్ర పోరాటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, భవిష్యత్ ఏ విధంగా మనం అభివృద్ధి కావాలి, తెలంగాణలో గుర్తింపబడ్డటువంటి పౌరులుగా ఏ విధంగా మన బాధ్యతలు ఎదగాలి అనేటువంటి ఆలోచనకు రావాలని మీ పాఠశాల రాగానే గాంధీ గారి బొమ్మ చూసుకొని ఇప్పటి నుంచి కొంత మార్పు నేర్చుకోవాలనే తపన లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పినారు. కానీ సోషల్ నాలెడ్జ్, సామాజిక స్పృహ, జరుగుతున్న పరిణామాల పట్ల ప్రతిదీ కూడా మీకు ఐడియా ఉండాలి. ఏం జరుగుతుంది